gpasswd కమాండ్ ఇన్ లైనక్స్. gpasswd కమాండ్ యూస్ చేసి మనం గ్రూప్స్కి పాస్వర్డ్ సెట్ చేయడం లేదా గ్రూప్ మెంబర్స్ని మేనేజ్ చేయడానికి gpasswd కమాండ్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఎలా సెట్ చేస్తాము గ్రూప్స్కి, ఇక్కడ gpasswd అండ్ గ్రూప్ నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ నేమ్ అనేది డెవలపర్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది మనల్ని ప్రాంప్ట్ అడుగుతుంది. ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకుని మనం పాస్వర్డ్ని టైప్ చేస్తాము అండ్ గ్రూప్ డెవలపర్స్ అనే గ్రూప్కి పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. అయితే మనం మేనేజ్ గ్రూప్ మెంబర్షిప్స్, గ్రూప్లో యూజర్స్ని ఎలా మేనేజ్ చేస్తామంటే gpasswd -a అంటే యాడ్ అండ్ యూజర్ నేమ్ మనీ అని ఇస్తున్నాను అండ్ గ్రూప్ నేమ్ డెవలపర్స్. అంటే ఇక్కడ ఈ కమాండ్ వచ్చేసి మనకి యూజర్ మనీ అనే యూజర్ని డెవలపర్స్ అనే గ్రూప్లోకి యాడ్ చేస్తుంది. మనం ప్రీవియస్ వీడియోలో చూసాము యూజర్.mod కూడా మనం గ్రూప్ని యూజర్కి అసైన్ చేసాము. అలానే gpasswd కమాండ్తో కూడా మనం యూజర్ని గ్రూప్లోకి అసైన్ చేయొచ్చు. అయితే యూజర్.modలో యూజర్ లెవెల్లో మనం మాడిఫై చేస్తాము, gpasswd కమాండ్తో మనం గ్రూప్ లెవెల్లో మాడిఫై చేస్తాం. అంటే యూజర్.mod యూజ్ చేసి మనం ఆ యూజర్కి చెప్తాము నువ్వు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వు అని చెప్తాము. అదే gpasswd కమాండ్ యూజ్ చేసి మనం గ్రూప్కి చెప్తాము ఆ యూజర్ని నువ్వు గ్రూప్లో జాయిన్ చేసుకోమని. ఇది డిఫరెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. అయితే మనం ఒక యూజర్ని గ్రూప్లో నుంచి డిలీట్ చేయడానికి gpasswd -d అండ్ యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ ఇస్తాం. ఇక్కడ -d అంటే డిలీట్ అని, ఏ యూజర్ని డిలీట్ చేస్తున్నామో ఆ యూజర్ నేమ్ ఇస్తాము అండ్ ఏ గ్రూప్లో నుంచి డిలీట్ చేస్తున్నామో ఆ గ్రూప్ నేమ్ ఇస్తాం. దిస్ రిమూవ్స్ మనీ ఫ్రమ్ డెవలపర్స్. అంటే మెయిన్గా మనకి gpasswd అనేది గ్రూప్ మేనేజ్మెంట్ని సింపుల్గా చేస్తుంది. లైక్ యూజర్స్ని మేనేజ్ చేయడం, అలానే గ్రూప్స్కి పాస్వర్డ్ ఇవ్వడం అనేది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like and share and subscribe to my channel. Thank you guys.